మత్తయి సువార్తలో ఒక స్త్రీ, లోక సువార్తలో ఒక స్త్రీ, యోహాను సువార్తలో ఒక స్త్రీ ఉంది అని చెప్పి రుజువు చేస్తే అంటే ఈ అంశానికి సంబంధం లేదు, కానీ మీరు సగం డిబేట్ చేసినట్టే. అందరికీ వందనాలండి. మరొకసారి ఈ రీతిగా మేము ముందుకు రావడానికి నా యొక్క దేవుడు చూపించిన మహాకృపను బట్టి దేవాతి దేవునికి నా స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఇప్పటికే మీరు తమిళని చూసుంటారు, బైబిల్ సత్యాలని త్రిప్పి చెప్తున్న కరుణాకర్ సుగుణ. ఇప్పటికే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా రావడానికి అవకాశం ఉంటుంది. ఇకపోతే కరుణాకర్ సుగుణ ఎప్పటి నుంచో బైబిల్ని తప్పుపడుతూ, బైబిల్ వక్రీకరిస్తూ, బైబిల్లో ఉన్న విషయాలను కూడా లేవని చెబుతూ, బైబిల్ని వక్ర భాష్యంలో ప్రజలకు చూపిస్తూ, బైబిల్లో బూతులు ఉన్నాయన్నట్లుగా, బైబిల్లో తప్పులు ఉన్నాయన్నట్లుగా, బైబిల్ దేవుడు ఆ మంచివాడు కాదన్నట్లుగా అనేక కోణాల్లో బైబిల్ తప్పు పట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు కరుణాకర్ సుగుణ వల్ల కాలేదు, ఇప్పటికి ఎప్పటికీ కాదని చెప్పడానికి నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇకపోతే కరుణాకర్ మాట్లాడుతున్న మాటల్లో ఒక విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ, ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఈ విషయాన్ని చూడండి, దానికి సంబంధించిన సమాధానాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్తలో ఒక స్త్రీ, లోక సువార్తలో ఒక స్త్రీ, యోహాను సువార్తలో ఒక స్త్రీ ఉంది అని చెప్పి రుజువు చేస్తే అంటే ఈ అంశానికి సంబంధం లేదు, కానీ మీరు సగం డిబేట్ చేసినట్టే. సగం డిబేట్ ఈ మూడు సందర్భాలు వేరు కాదు, మొత్తం 4 సువార్తలో ఒకటే స్త్రీ కావాలంటే మత్తయి సువార్త చూస్తే మీరు మత్తయి సువార్త 26వ అధ్యాయం 6వ వచనంలో యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఎంటర్ ఉన్నప్పుడు బేతనియా అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ సీమోను అనే ఇంట్లో ఈ స్త్రీ అతను తీసుకొచ్చింది. తర్వాత మార్కు సువార్త చూడండి 14వ అధ్యాయం 3వ వచనంలో కూడా ఆయన బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట్లో భోజనం కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విరోధ అతను తీసుకొచ్చింది. తర్వాత ఆ కుష్ఠరోగి సీమోను పరిశీలించడానికి మత్తయి మార్కు సువార్తలో, లోక సువార్తలో 7వ అధ్యాయం 30వ వచనంలో ఆ ఊర్లో ఉన్న పాపాత్ములైన ఒక స్త్రీ యేసు పరిశీలన భోజనం కూర్చున్నప్పుడు ఆ పరిశీలే ఈ కుష్ఠరోగి సీమోను. తర్వాత యోహాను సువార్తలో 12వ అధ్యాయం 1వ వచనం కాబట్టి యేసు తాను మృతుల్లో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. మత్తయి సువార్తలో బేతనియ పట్టణం ఉంది, యోహాను సువార్తలో బేతనియ పట్టణంలోనే ఇది జరిగింది. కాబట్టి మీరు చెప్పినట్టుగా మత్తయి సువార్త వేరు, యోహాను సువార్త వేరు, లోక సువార్త వేరు కాదు. కరుణాకర్ సుగుణ ఏం మాట్లాడుతున్నాడు అంటే 4 సువార్తలో ఉన్నది ఒకటే సంఘటన, ఒకే సందర్భం, అక్కడ చెప్పబడుతుంది ఒక స్త్రీ అని కరుణాకర్ సుగుణ మాట్లాడుతూ తన అజ్ఞానాన్ని మరొకసారి బయట పెట్టుకున్నాడండి. అసలు కరుణాకర్ సుగుణకి బైబిల్ రాదని, బైబిల్పై ఆయనకు అవగాహన లేదని ఇప్పటికి అనేక మంది సేవకులు అనేక కోణాల్లో నిరూపిస్తూ వచ్చారు. అతగాడికి బైబిల్ రాదని, అతను బైబిల్ రత్న కాదు, అతను ఒక జాతి రత్నం అని గత వీడియోలో దేవుని సేవకులు మాట్లాడుతూ వస్తున్నవైనా మనం గమనించగలం. ఇకపోతే కరుణాకర్ సుగుణ మాట్లాడుతున్నట్లుగా అది ఒక సందర్భమా, ఆ ఒక్క స్త్రీయా అని మనం జాగ్రత్తగా పరిశీలిస్తూ బైబిల్లోకి వెళ్ళగలిగితే ఏంటి ఈ 4 సువార్తల్లో రాయబడిన ఈ విషయాలన్నింటినీ మనం దగ్గర పెట్టుకోగలిగితే అక్కడున్న వెకేషన్స్ వేరండి, స్త్రీలు వేరండి, స్త్రీలు గద్దించిన వారు వేరండి, స్త్రీలు అత్తరు రాసిన విధానం వేరండి, అక్కడ అత్తరు కాస్ట్లు వేరుగా కనబడతాయండి, అక్కడ జరిగిన ఆ సంఘటనలో ఉన్న రోజులు వేరుగా కనబడతా ఉంటాయండి. అవన్నీ ఏంటి ఎలా అని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ బైబిల్లోకి వెళ్ళగలిగితే మత్తయి సువార్త, మార్కు సువార్తలో రాయబడింది ఒకే సందర్భం, ఒకే సంఘటన, ఒకే స్త్రీ. అయితే యోహాను సువార్తలో చెప్పబడుతున్న ఆ సంఘటన వేరు, అక్కడ ఉన్న వేరే స్త్రీ. ఎలాగో మీకు జాగ్రత్తగా చెప్పే ప్రయత్నం చేస్తానండి. మత్తయి సువార్త, మార్కు సువార్తలో ఉన్న సందర్భం ఎక్కడంటే బేతనీయలో ఉన్న కుష్ఠరోగైన సీమోను ఇంట్లో జరుగుతున్న సందర్భం. యోహాను సువార్తలో జరుగుతున్న సందర్భం ఎక్కడంటే బేతనీయలో ఉన్న లాజరు ఇంట్లో జరుగుతున్న సందర్భం. సందర్భాలు వేరువేరు గమనించాలి. ఇకపోతే మత్తయి, మార్కు సువార్తలో ఉన్నది స్త్రీ అని రాయబడింది, కానీ యోహాను సువార్తలో ఆమె పేరు మరియా అని రాయబడింది. ఇది కూడా గమనించాలి. ఇకపోతే మత్తయి, మార్కు సువార్తలో ఉన్న స్త్రీ అత్తరు తల మీద పోసింది అని రాయబడింది. యోహాను సువార్తలో మరియా అత్తరును పాదాల మీద పూసింది, పాదాలకు రాసిందని రాయబడింది. ఇకపోతే మత్తయి, మార్కు సువార్తలో ఉన్న ఆ సందర్భంలో అత్తరు కాస్ట్ 160 రూపాయలు అవ్వండొచ్చు అని రాయబడింది. యోహాను సువార్తలో అత్తరు కాస్ట్ 150 రూపాయలు కావచ్చు అని రాయబడింది. ఇక మత్తయి, మార్కు సువార్తలో జరిగిన ఆ సందర్భం ఎప్పుడు అయ్యా, ఏ రోజు అని మనం చూడగలిగితే పస్కా పండుగ రోజు అని రాయబడింది. అది యోహాను సువార్తలో జరిగిన సందర్భాన్ని గమనించగలిగితే పస్కా పండుగకు 6 రోజులు ముందని రాయబడింది. ఇక మత్తయి, మార్కు సువార్తలో జరిగిన ఆ సందర్భంలో ఆ స్త్రీని గద్దించింది శిష్యులు అని రాయబడింది. యోహాను సువార్తలో ఆ మరియను గద్దించింది ఎవరై అంటే ఇస్కరియోతు యోధా అని రాయబడింది. ఏంటి బైబిల్లో సందర్భాల్లో ఆ 2 సందర్భాలు దగ్గర పెట్టి చూస్తున్నప్పుడు వెకేషన్స్ వేరు, అక్కడ ఉన్న స్త్రీ వేరు, ఇక్కడ ఉన్న స్త్రీ వేరు, అక్కడున్న అత్తరు కాస్ట్ వేరు, ఇక్కడున్న అత్తరు కాస్ట్ వేరు. అక్కడ అత్తరు తల మీద పూసారు, ఇక్కడ అత్తరు పాదాలకు పూసారు. అక్కడ శిష్యులు గద్దించారని రాయబడింది, ఇక్కడ యోధా గద్దించాడని రాయబడింది. ఏంటి ఇన్ని తేడాలు 2 సందర్భాల్లో మనకు కనబడుతున్నప్పుడు కరుణాకర్ సుగుణకి ఈ తేడాలు గమనించడం రాక, బైబిల్ చదివి అర్థం చేసుకోవడం రాక, 2 ఒకటే, 2 ఒక సందర్భమే అని ఏదో తన అజ్ఞానాన్ని మరొకసారి బయట పెట్టుకుంటూ బైబిల్లో తనకు అంతా వచ్చినట్లుగా
బైబిల్ తనకు తప్ప ఎవరికి రాదన్నట్లుగా ఆయన బిల్డప్ ఇస్తూ హైందవ సోదరులను మోసం చేస్తూ క్రైస్తవ్యంపై పడి బ్రతుకుతూ క్రైస్తవ్యాన్ని దుమ్ము పూస్తున్న ఒక అజ్ఞాని, ఒక అర్ధజ్ఞాని ఈ కరుణాకర్ సుగుణ అని చెప్పడానికి ఇంతకన్నా రుజువులు సాక్ష్యాధారాలు అవసరం లేదనుకుంటున్నాను. ఈ సందర్భాలన్నీ ఒకటి కాదు. ఈ సందర్భాల్లో ఉన్న స్త్రీలు వేరు, సంఘటనలు వేరు. కనుక క్రైస్తవులారా గమనించండి, కరుణాకర్ అజ్ఞానాన్ని తెలుసుకోండి. కరుణాకర్ అనుచరులు ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు, బైబిల్ ప్రశ్నిస్తున్నప్పుడు మీరు కంగారు పడకండి. బైబిల్లో సమాధానం రాయబడి ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచించండి, అర్థం చేసుకోండి, చక్కగా సమాధానం చెప్పి వారి నోళ్లు ముయించవలసిందిగా మరొకసారి మనసారా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.